పార్టీ, జై తెలుగుదేశం పార్టీ. ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు స్కూల్ యూనిఫామ్స్ ఫ్రీగా పెట్టాం, జామెట్రీ బాక్సులు కూడా ఫ్రీ ఇచ్చాం, స్కూల్ ఫీజులు లేనే అంటే బీసీ వర్గాలకు సంబంధించినంత వరకు అనేక ప్రాధాన్యత పదవులు అలాగే మరి అట్లాగే ఈ సప్లాలు ఉంటాయి. ఈ సప్లాల్లో గౌరవప్రదమైన నిధులు మనకు వచ్చేట్టుగా మన పోరాటం చేసి తెచ్చుకునే విధంగా మన బలాన్ని మరి చట్టబద్ధంగా నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనందరం కూడా గుర్తెరిగి మరి అట్లాగే ఆ బలాన్ని ఎన్నికల రూపంలో పార్టీలో ప్రాతినిధ్యం రూపంలో చూపించాల్సిందిగా మనం చేస్తూ బీసీలందరూ కూడా మీకు ఎటువంటి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఎన్నోకుండా మేము అనుకుంటాం. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన చేయకుండా పార్టీకి ఎన్నో పనిచేయాలని కోరుకుంటూ చదివిస్తాం. బీసీ సబ్ ప్లాన్ మన రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీ సబ్ ప్లాన్ డైవర్ట్ చేయాల. కానీ ఈ ప్రభుత్వం మనకి బీసీ సబ్ ప్లాన్ 76,750 కోట్ల రూపాయలు బీసీ సబ్ ప్లాన్ డైవర్ట్ చేసి వేరే వాటికి ఉపయోగించారు. అది ఓసారి తెలియజేసుకోవాల్సిన కోరుతున్నా. సబ్ ప్లాన్ నిధుల కింద దమాషా ప్రకారం 76,000 కోట్ల నుంచి 77,000 కోట్ల డబ్బుల్ని ఇప్పుడున్న ఈ ప్రభుత్వం బీసీలకి కాకుండా వేరే దారి మళ్లించిన పరిస్థితి మనం చూసాం. అవి నవరత్నాలకు ఇచ్చారా, వడ్డీలు కడుతున్నారా, దేవుడు తెలవాలి, వాళ్ళ కడుపులో తింటున్నారా. 16 యూనివర్సిటీల్లో 9 మంది వైస్ ఛాన్సలర్ పదవులు బీసీలకు ఇచ్చాం మన ప్రభుత్వం. ఇప్పుడు ఒక్క పదవి 16 యూనివర్సిటీల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో 9 వైస్ ఛాన్సలర్ పదవులు ఇస్తే ఇప్పుడు బీసీలకి ఒక్క పదవి. కానీ మీరుంతంతా రాష్ట్రంలో 50% పైన ఉన్న జనాభా, కానీ ఇక్కడ పదవి ఒకటే. మీరు ఇవన్నీ చెప్పాలా, జనానికి తెలియజేయాలా, తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయాలంటే మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయాలా.